తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామం పేరట ఆమెన్. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ప్రియ విశ్వాసులారా, ఈ దినము సత్యమైన యేసును నమ్ముట లేక సత్యమైన యేసునందలి విశ్వాసము, బిలీవింగ్ జీసస్ ద ట్రూత్ అనే అంశాన్ని మనం కలిసి ధ్యానం చేస్తూ ఉన్నాము. తత్సంబంధమైనటువంటి వాక్య ధ్యానానికి అపోస్తులుడైన యోహాను వ్రాసిన సువార్త 17వ అధ్యాయము 14వ వచనం నుండి కొన్ని వచనాలు మీ కొరకు చదివి వినిపిస్తాను. వారికి అంటే విశ్వాసులకు నీ వాక్యం ఇచ్చి ఉన్నాను. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు గనుక లోకము వారిని ద్వేషించును. నీవు లోకములో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించుట లేదు, కానీ దుష్టుల నుండి వారిని కాపాడుమని ప్రార్థించున్నాను. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము. నీ వాక్యమే సత్యము. ప్రార్థన చేస్తున్నాం. ప్రియ పరలోకపు తండ్రి, మా యేసుక్రీస్తు ప్రభు తండ్రి, అద్వితీయమైన నీ పవిత్ర నామమును బట్టి మేము ఇక్కడ చేరి మరో విశ్రాంతి దినాన నీ పవిత్ర వాక్య ధ్యానమునకు మేము చేరి ఉండగా నీ కృపా సన్నిధిని మాతో ఉంచండి. సన్నిధి దీవెనలతో తండ్రి నీ వాక్యాన్ని మాకు విశదపరిచి మా హృదయాలు సంధించుమని యేసునామం పేరట వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువైన యేసుక్రీస్తు దివ్య నామం పేరట మీ అందరికీ శుభములు, మా ఆశీస్సులు. ఈ దినము వాక్యం బిలీవింగ్ జీసస్ ద ట్రూత్ అంటే సత్యమైన యేసును విశ్వసించుట. మనము మార్గమైన యేసు అనొచ్చు, జీవమైన యేసు అనొచ్చు. ఇవన్నీ ఏంటంటే యేసు వారికి యోహాను సువార్తికుడు లేక అపోస్తలుడు ఇచ్చినటువంటి గుణగణాలు అందాం, లేక గుణశీలములు అని చెప్పచ్చు. క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. జీసస్ ద వే, ద ట్రూత్ అండ్ లైఫ్. అయితే ఇది యోహాను కల్పించింది కాదు, ఇది యోహాను రికార్డు చేశాడు. ఇది అంటే ప్రభు అయిన యేసు ఆయన మనుష్య కుమారుడుగా ఉండి ఆయన చేసిన ఈ సేవలో ఈ పదాలు ఉత్కృష్టమైనటువంటి పదాలుగా వీటిని మనం చూస్తున్నాం. మనం యోహాను సువార్త 9వ అధ్యాయంలో జాగ్రత్తగా గమనిస్తే ఈ పదాలను మనం చూస్తున్నాం. దాని మీద కొంత కాన్వర్సేషన్, సంభాషణ. నువ్వు వెళ్తానంటున్నావు, ఆ మార్గం ఏదో మాకు తెలియదు కదా అంటాడు ఫిలిప్పు. నన్ను చూచినవాడు నా తండ్రిని చూచి ఉన్నాడని ప్రభువారు జవాబు చెప్పడం. అదే సందర్భంలో ఆ తర్వాత అధ్యాయాల్లో ప్రభువారు చెప్తారు, నేను తండ్రి యొద్దకు నేను ఎక్కిపోవాలని, మీ అందరి కొరకు నేను స్థలాలు సిద్ధపరచాలని. ఇవి కొంచెం మార్మికపరమైనటువంటి భాషణ కనబడుతుంది, అంటే మిస్టికల్ కాన్వర్సేషన్స్. ఇవి సహజమైనటువంటి ధోరణిలో వాళ్ళ సంభాషణ లేదు. ఇది అంటే కొంచెం లోతైనటువంటి వేదాంత ధోరణిలో ఉన్నట్లే ఉన్నది. ఇది నిజంగా ఆ సాధారణమైన గలిలయ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ఇంత లోతుగా మాట్లాడి ఉంటారా అనేది ఒక ప్రశ్న మనకు ఉత్పన్నం అవుతుంది. కానీ మరి అపోస్తలుడు యోహాను దాన్ని రికార్డ్ చేశానని చెప్తున్నాడు కాబట్టి మనం నమ్మాలి. ట్రూత్, సత్యం అనేది ఒక చాలా లోతైనటువంటి, ఇట్ ఈజ్ నాట్ ఏ కాన్సెప్ట్, ఇట్ ఈజ్ నాట్ ఈదర్ ఎన్ అబ్స్ట్రాక్ట్, ఇట్ ఈజ్ ఎ కాంక్రీట్ రియాలిటీ, కాంక్రీట్ ఎక్స్పీరియన్స్, మోర్ దెన్ ఎ కాన్సెప్ట్. ఒక అనుభవనీయమైనటువంటి సద్విషయంగా దీన్ని మనం చూడాలి, కానీ ఏదో ఆబ్జెక్టివ్గా ఇది ఒక ఫిలసాఫికల్ క్యాప్సూల్ లాగా దీన్ని మనం చూడకూడదు. సర్టెన్లీ మన చుట్టూ ఉన్న వాతావరణంలో ఉన్న వేదాంతాల్లో సత్యాన్ని ఒక వేదాంత ధోరణిలోనే చూశారు వాళ్ళు. పరమాత్మ పేరే సత్యం అని పెట్టుకున్నారు. అదేంటంటే సత్యం, జ్ఞానం, అనంతం అన్నాడు తైత్తరీయ ఉపనిషత్తులో. సత్యం, జ్ఞానం,
అనంతం. అలా చెప్పినప్పుడు దానిలో ది సుప్రీం ట్రూత్ గురించి మాట్లాడుతున్నారు, సత్యాతి సత్యం గురించి. దానిలో మరొక విశ్లేషణ ఉన్నది ఏంటంటే, ఈ సుప్రీం ట్రూత్ అనేది అంటే పారమార్థిక ఈ సత్యం, దీన్ని సత్ చిత్ ఆనంద అని 3 విభాగాలుగా, అంటే 3 ధోరణులలో లేక 3 దృక్పథాలలో దేవుని లేక వాళ్ళ దృష్టిలో బ్రహ్మన్ని పేరు కాదు, అది ఒక శక్తి, అది శక్తి, పారమార్థిక శక్తి. ఆ శక్తిని ఒకరు అర్థం చేసుకోవడానికి లేక ఆకలింపు చేసుకోవడానికి చేసే ప్రయత్నంలో ఆయనే పారమార్థిక సత్యం అన్నాను. అంటే 3 రకాలుగా అర్థం చేసుకోవచ్చు. ఒకటి వ్యావహారికమైనటువంటి సత్యం ఏంటంటే, రోడ్డు మీద నడుస్తూ ఉంటే ఏదో కొంచెం చీకటి పడబోతున్నప్పుడు తాడు చూసి అయ్యో పాము అని భ్రమపడడం అనేది వ్యావహారిక సత్యం. తాడు నిజమే, వీడి యొక్క భయము నిజమే, కాబట్టి ఇది వ్యావహారిక సత్యమే కానీ సత్యాతి సత్యం కాదు అది. ఎందుకంటే తాడు పాము కాదు, వాడు అనుకున్నట్టు, వాడి మైండ్లో ఉన్నట్టు. ప్రాతిభాషిక సత్యం ఒకటి ఉంది 2వ లెవెల్లో. ఈ ప్రాతిభాషిక సత్యంలో ఈ లోకమంతా నిజమే, లోకంలో ఉన్న పదార్థం అంతా నిజమే, వాళ్ళు నమ్మేటువంటి వాళ్ళ పేరు పెట్టుకున్న దేవుడు నిజమే, మళ్ళీ వాళ్ళకి ఇది మాయా, ఇది అగమ్య గోచరం అనుకోవడానికి లేదు, అంతా సత్యం అనే కనబడుతుంది అది ప్రాతిభాషిక. కానీ 3వ స్థాయి పారమార్థిక స్థాయిలో ఏది ఇందులో నిజం కాదు. నీవు చూడనటువంటి అదృశ్యుడైనటువంటి ఆ యొక్క పరమాత్మ మాత్రమే సత్యము, సత్యాతి సత్యము అనే పేరు పెట్టారు దానికి, పారమార్థిక సత్యం. దాన్నే వీళ్ళు ఏమన్నారంటే సత్యం, జ్ఞానం, అనంతం, అన్సీజింగ్. దానికి అంతం అనేది లేదు. ఈ సృష్టికర్తను తెలుసుకోవడం లేక పరమాత్మను తెలుసుకోవడం అనేటువంటి దానికి నేతి అన్నారు. ఎందుకంటే ఇది కాదు అది కాదు అన్నారు. దానికి అంచులు ఎల్లలు చెప్పడానికి వీలు లేనటువంటి ఒక మహాశక్తిని గురించి నువ్వు ఆలోచన చేసేటప్పుడు ఒక సాధారణ మానవ జ్ఞానానికి అది సరిపోదని చెప్పడం అంతే. దీని గురించి ఇంతకంటే ఎక్కువసేపు మనం మాట్లాడలేం. ఆ సత్యం గురించినటువంటి జ్ఞానం సర్వజ్ఞత్వం, లేకపోతే అది సర్వజ్ఞానం కింద దాన్ని ఆ పదాలతో వదిలేసుకోవడం బెటర్. అది ఎందుకు అంటే అంతకు మించి మనం పోలేం కాబట్టి. దానిని ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన కొన్ని సంభాషణలో ఈ 9వ అధ్యాయంలో కానీ 13, 14 అధ్యాయాలలో కానీ దాని గురించి ఇంకా కొంచెం లోతుగా చెప్పడాన్ని మనం చూస్తున్నాం. 17వ అధ్యాయంలో దాని పరాకాష్ట చూస్తున్నాం మనం. అదేంటంటే నేనే మార్గమును, సత్యమును, జీవమును అన్నాడు. దీనికంటే కొంచెం ముందుగానే ఋషులు, మునులు వాళ్ళందరూ ప్రార్థనలు చేశారని చెప్తున్నారు. అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ అని. చాలామంది మన పాఠశాలల్లో పొద్దున్నే అసెంబ్లీల్లో ఇది పలికాం మనం. చిన్నపిల్లల నుంచి కులమత భేదాలు లేకుండా వీటిని మనం వకాణించాం. తప్పేమీ లేదు, అందులో ఏ పేరు లేదు, ఏ విగ్రహం లేదు. అందులో ఏమున్నదంటే మమ్మల్ని అసత్యం నుంచి సత్యంలోనికి నడిపించమని అడుగుతున్నాం, చీకటిలో నుంచి వెలుగులోనికి నడిపించమని అడుగుతున్నాం, మృతతుల్యమైన స్థితి నుంచి మనం అమరత్వంలోనికి నడిపించమని అడగటంలో తప్పేమీ లేదు. ఎక్కడ దీని యొక్క విశేషం కనబడుతుందంటే వీటన్నిటికీ జవాబిచ్చినట్టుగా ప్రభువారు చెప్పడం ఏంటంటే నేనే ఆ మార్గాన్ని, నేనే ఆ సత్యాన్ని, నేనే ఆ జీవాన్ని, నేను ఈ లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక, అంటే నన్ను వెంబడించువాడు నాతో ఉంటే చీకటిలో లేడని అర్థం. అందుకనే ఆయనకు జీసస్ ద లైట్ ఆఫ్ ది నేషన్స్ అన్నారు, జీసస్ లైఫ్ ఆఫ్ ది వరల్డ్ అన్నారు. ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఆయన చెప్పిన మాటల్లో నుంచే వచ్చింది ఇది. ఇంకా నిర్గమకాండంలో 34వ అధ్యాయంలో దేవుడు పాత నిబంధనలో ఈ సత్యం గురించిన ప్రస్తావన గురించి మనం మాట్లాడినప్పుడు మోషేతో దేవుడు ఆయనకు ఒక అసైన్మెంట్, టాస్క్ ఇస్తున్నాడు. ఏంటంటే మోషే కొంచెం కోపం వచ్చి అహరోను
తదితరులు వాళ్ళందరూ ఒక దూడను తయారు చేసుకొని బంగారంతో వాళ్ళు పూజ మొదలుపెట్టినప్పుడు కోపం వచ్చి దేవుడిచ్చినటువంటి ఆ యొక్క పవిత్ర ఫలకాలను విసిరేస్తాడు. దేవుడికి రాలా కోపం, మోషేకు వచ్చింది కోపం. దేవుడు ఇంత కష్టపడి నేను మిమ్మల్ని నడిపించి ఇంత దూరం తీసుకొని వచ్చాను, ఈ పలకలు రాయిచ్చి ఆజ్ఞలు ఇచ్చాను, నువ్వు కోప్పడితే ఎట్టా, నువ్వు దీవురా మళ్ళీ రా 2 పలకలు తీసుకురా, ఆ పలక మీద నేను చెప్పి నీ మళ్ళీ రాయమన్నాడు ఆయన. మరలా 40 అహోరాత్రులు కూర్చొని మోషే రాయాలి. తత్సంబంధంగా దేవుడు మోషేకి ఒక నిబంధన ఇస్తున్నాడు. 34వ అధ్యాయం 10వ వచనంలో సత్యం పాత నిబంధనలో ఎలా అర్థం చేసుకోవాలంటే హీబ్రూ భాషలో ఎమెత్ అన్నారు. మనం చక్క పలకాలి అని అంటే దాని ఫొనెటిక్స్ ఎంఎత్ అని పిలవచ్చు. ఎమెత్ అని అవసరం ఇంగ్లీష్లో కలిపి ఎంఎత్ అని 2 అచ్చులు పలకొచ్చు. హిబ్రూలో అచ్చులు ఉండవు, కానీ మనకి సులభంగా అర్థమయ్యేదానికి దాన్ని ఎంఎత్ అంటున్నాం. అవి హిబ్రూ భాషలో అక్షరాలతో అల్లిక చేయబడిన పదాలే ఉంటాయి. 22 అక్షరాలకి 22 అర్థాలు ఉన్నాయి. ప్రతి అక్షరానికి ఒక అర్థం ఉంటుంది, నిగూఢమైన అర్థం ఉంటుంది. మనం దావీదు కీర్తనలో చూస్తాం. మనం ఎన్ని అక్షరాలు ఉంటే అన్ని అధ్యాయాలు భాగాలుగా చూస్తాం. చదవండి ఎప్పుడన్నా. మొదటిది అలేఫ్ అని ఉంటుంది, అంటే అచ్చు కాదు అది. ఆ లేఫ్, ఎలేఫ్, ఈ లేఫ్ ఎలాగైనా పలుకోవచ్చు అచ్చుని. అలేఫ్ అనే ఆ భాగానికి అర్థం ఏంటంటే ఈ సెలయేరు ప్రవహిస్తున్నటువంటి ఒక నీరు, ప్రవహించే నీరు, వాటర్స్ అనాల. దాన్ని నుంచి వచ్చేటటువంటిది ఏంటి? జీవం. ఆ నీటిలో వచ్చేది ఏంటంటే జీవం, లైఫ్, ద వాటర్ అండ్ లైఫ్. దాని అర్థం అలేఫ్ అంటే అర్థం అది. ఇంకో మాట కూడా ఉంది ఏంటంటే అలేఫ్ అనేది ప్రథమాక్షరం హిబ్రూ భాషలో. ఆది అందు వాక్యం ఉండెను కదా. ఆ దేవుని స్వరము ఈ లోకమంతటికి వెలుగు కలుగుగా, కానీ మొట్టమొదటి స్వరాన్ని, శబ్దాన్ని, ఆది శబ్దాన్ని దేవుడిచ్చినటువంటి దాన్ని చూస్తున్నాం మనం. ఈ అలేఫ్ మొదటిదైతే ఎమెత్లో 2వ అక్షరం మెమ్ అనే అక్షరం చూస్తున్నాం మనం అక్కడ. మెమ్ అనే అక్షరం చాలా ప్రాముఖ్యమైనటువంటి అక్షరం అది. దాని అర్థం ఏంటంటే ఇది కూడా నీరు అనే అర్థం వస్తుంది. అంటే ఒక స్త్రీ ప్రసవించే ముందు ఉండేటువంటి ఫుల్నెస్ ఆఫ్ గర్భం, నిండు గర్భిణి అనే అర్థం కూడా దీంట్లో వస్తుంది. అది అలెఫ్, క్రియేటివ్ వర్డ్. రెండవది మెమ్, అంటే ఇది ఒక నీటి సంపుటి కదా. అంటే స్త్రీ తన తల్లి గర్భంలో బిడ్డను పొందుకున్నప్పుడు బిడ్డ చుట్టూ కూడా ఉండేటువంటి ఆ యొక్క నీరు చాలా అవసరం. అది ఆ బిడ్డ జీవించేదానికి అవసరమైంది అప్పుడు అది. తర్వాతది చివరి అక్షరం ఎమ్మెత్లో తౌ అనే అక్షరం ఉంది. తౌ అంటే అది చివరి అక్షరం అని చెప్పాను నేను. అది దీనికి ఈ యొక్క అక్షరం ఏంటంటే ముగింపు అర్థం వస్తుంది దీనికి. స్ట్రాంగ్, లీడర్షిప్ అనే అర్థాలు ఉన్నాయి దీనికి. టౌ అనే దానికి అంటే ఆది అంతంలో, ఆరంభంలో నీ మొదటి వాక్కు ద్వారా వచ్చిన సృజనాత్మక శక్తి, మధ్యలోనేమో నీవు సృజించే ముందు ఏర్పడినటువంటి ఆ యొక్క వాయిడ్లో ఉన్నటువంటి నీటి సంపుటి, మూడవది నీ సృజనాత్మకంగా ఉత్పన్నమైనటువంటి మహాశక్తి అనేది అక్షరాల్లో అర్థం చేసుకుంటే ఎమ్యూనా, ఆమెన్ అనే పదం అందులో నుంచే వచ్చింది. ఆమీన్, ఆమెన్, ఎమ్యూనా, ఎమ్మెత్, ఈ పదాలన్నీ ఒక రూట్ నుంచే వచ్చిందని మనం గమనించాలి. ఇది ఎందుకు ఇంత కష్టపడి చెప్తున్నానంటే మనం ప్రతి ఒక్కళ్ళు ప్రార్థన చేసేటప్పుడు ఆమెన్ నానేస్తాం మనం గబుక్కుని. దాని అర్థం ఏంటంటే ఒక సృజనాత్మకమైనటువంటి మహాభారం దించుకున్నట్టు అనమాట. ప్రార్థన అయిపోగానే నేను కోరుకున్నటువంటి భారంతో కోరుకున్నటువంటి ఈ ప్రార్థన విజ్ఞాపనని నేను ఆమెన్ అని చెప్పడంలో ఎమ్మునా, ఎత్ అంటే దాని ముగింపుని నీవు కోరుకుంటున్నావని, దాని పరిష్కారము, దాని నిష్కృతి నీవు కోరుకుంటున్నావు అనేటువంటి అర్థం అక్కడ కనబడుతుంది. ఇదంతా ఒక పక్కన ఉంచితే దీని పూర్తి అర్థం ఏంటంటే నిబంధన. దేవుడు ఆయన ఆరంభంలో తన యొక్క ప్రజలకు ఇచ్చినటువంటి ఈ యొక్క నిబంధన, కవెనెంట్,
పరస్పర సంబంధం, రెసిప్రోకల్ రిలేషన్షిప్. అందులో విశ్వసనీయత ఉన్నది. అమర్త్యతకు ఇది పునాది. ఈ ఈ ఈ ఎమెత్ అనేది ఇట్ హ్యాస్ కమ్ ఫ్రమ్ డివైన్ ఆరిజిన్, డివైన్ సోర్స్, దైవికమైనటువంటి ఆరంభం దీనికి ఉన్నదని మనం అర్థం చేసుకోవాలి. అంటే పాత నిబంధనలో ఈ ఎమెత్ అనే పదం లేక సత్యము అనే దాని యొక్క ట్రాన్స్లేషన్ అని చెప్తున్నాను. సత్యము అనేది ముండాక్యోపనిషత్తులో దేవనాగరి భాషలో రాయబడినటువంటి పదాన్ని మన వాళ్ళు 1918లో పండిత మదన్మోహన్ మాలవీయ అనే ఆయన మొదటి కాంగ్రెస్, జాతీయ కాంగ్రెస్ స్పీచ్లో ఈ పదం వాడాడు. సత్యమేవ జయతే అన్నాడు. సంస్కృతం జయతి అనాలనుకోండి, కానీ జయతే అన్నాడు. సత్యమేవ జయతే అంటే ద ట్రూత్ అల్టిమేట్లీ ట్రయంఫ్స్, సత్యమే జయిస్తుంది అనేది. దేవుని నిబంధన కూడా ఈ సత్యంపై ఆధారపడి ఉన్నదని నా మొదటి ఆలోచన. దేవుడు యేసు ద్వారా నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అని చెప్పడంలో ఇదేదో సరదాకి కాకతాళీయంగా ఒక బాబా చెప్పిన సూక్తి కాదు ఇది. ఆయన ఎంత దీంట్లో ఉన్నటువంటి అర్థాన్ని, ఈ భూమిపై ఉండినటువంటి మొత్తం దేవుని గురించినటువంటి జ్ఞానాన్ని కలబోసి ఆయన ఒక 3 ముక్కల్లో చెప్తున్నాడు. మార్గము, సత్యము, జీవం అని. అంటే నేను ఈ లోకానికి రావడం అనే ఆవిర్భావము, ఈ నిబంధన ఎంత ప్రాముఖ్యమో అవతరణ లేక ఇన్కార్నేషన్ అనేది చాలా ప్రాముఖ్యం. 2 సమానమేది. అంటే దేవుడు దీన్ని సృజింపజేయడానికి ఈ లోకానికి ఆయన వాడిన ఆది శబ్దం ఎంత ప్రాముఖ్యమో, అదే ఆది శబ్దంతో ఈ లోకంలో దేవుడు ఆయన శరీరధారి రావడం అనేటటువంటిది ఒక అద్వితీయ దైవ ఆకృతిని పొందుకోవడం అనేటటువంటిది. నేను అద్వితీయ అని వాడుతున్నా, గమనించండి. అవతరణ కాదు ఇది, అద్వితీయ అవతరణ. అంటే ద్వితీయం లేదు, ఒక్కసారే నా భూతో నా భవిష్యత్. దానికి ఆయన చుట్టూ కూడా ఏమున్నదంటే విశ్వసనీయత ఉన్నది. ఏదో సాధారణంగా జరిగిన పుట్టుక కాదు ఇది. దీనిలో సమగ్రత ఉన్నది, సమన్వయత ఉన్నది, దీనిలో స్థిరత ఉన్నది. అల్టిమేట్గా ఇందులో దైవ న్యాయము కొరకు దేవుడు ఈ లోకంలో అవతరించిన విధానాన్ని తెలియచెప్తుంది. ఇదేంటంటే తన యొక్క మాట అచంచలమైనటువంటి మాట. ఇది ఇక్కడ ఒక మాట, అక్కడ ఒక మాట చెప్పేదానికి లేదు. దేవుడి రాజకీయాల్లో ఇలాంటి మార్పులు ఉండవు. ఇందులో ఏముందంటే ది అన్షేకబుల్ అండ్ అన్చేంజింగ్ వర్డ్ ఆఫ్ గాడ్, దట్ ఈస్ ది అన్చేంజింగ్ మైండ్ ఆఫ్ గాడ్. దేనికి ఇదంతా అంటే నిబంధన ఆయన తన ప్రజలతో సంబంధింపజేసుకోవడానికి వాడినటువంటి పదం ఎమెత్ అంటే సత్యం. అంటే దేవుడు మనుషులతో చేసుకునే ఈ సంబంధం సత్యాతి సత్యం అనేది లేక పారమార్థిక సత్యం అనే విషయాన్ని మనం గమనించాలి. 119వ దావీదు కీర్తనలో 89వ వచనంలో ఇలా అంటాడు, యెహోవా నీ వాక్యం ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది. అగైన్ ఎమెత్ అని వాడు. అంటే నీ వాక్యము నువ్వు ఆరంభంలో ఎలా సృష్టి ఆరంభించావో అదే వాక్యం ఇప్పటికీ స్థిరంగా ఉన్నది. యు ఆర్ నాట్ చేంజింగ్ యువర్ ప్రామిస్. వాగ్దానాన్ని మార్చడంలా, నిబంధనని మార్చడం లేదు, ఎందుకంటే అది సత్యం కాబట్టి. ట్రూత్ ఈజ్ ది ఫౌండేషన్ ఆఫ్ ఎనీ స్పిరిచువల్ లైఫ్. ఈ ఆధ్యాత్మికమైన దైవపరమైనటువంటి దైవీకమైనటువంటి మరి దైవ పరిధిలో ఉండేటటువంటి మహాసత్యం, సత్యము దీనికి ఆధారం. ఆధ్యాత్మికతకు సత్యమే ఆధారం. ప్లేటో అనేటువంటి వాడు యేసుకు ముందే ఆయన ఏమన్నా అంటే ట్రూత్ ఈజ్ ద బేసిస్ ఆఫ్ ఎవ్రీ గుడ్ థింగ్ బోత్ ఇన్ హెవెన్ అండ్ అన్ ఎర్త్. అంటే ప్లేటో హెవెన్ని ఎర్త్ని 2 నమ్ముతున్నాడు అనమాట. ఆయన ఏమన్నా అంటే ఈ రెండిట్లో కూడా ఉండినటువంటి ఏ మంచి అయినా కూడా అది సత్యం నుంచే వచ్చింది అంటున్నాడు. ప్రభు అన్నాడు నా వాక్యమే సత్యం అంటున్నాడు. ఈ వాక్యం ఆధారం చేసుకునే నిబంధన ఇవ్వబడిందని పాత నిబంధనలో చెప్పబడుతుంది. ట్రూత్ దేర్ ఫోర్ ఈజ్ యూనివర్సల్. ఇది ఇక్కడ అక్కడ నీకు నాకు తరతమ భేదం లేకుండా, లింగ భేదం లేకుండా, వర్గ భేదం లేకుండా సర్వ మానవాళికి ఇవ్వబడినటువంటి నిబంధన కాబట్టి ఇది సమాన స్థితిలో ఈ సత్యము అందరికీ అనువర్తింప చేస్తుందని గమనించాలి. ట్రూత్ ఈజ్ అల్టిమేట్, యూనివర్సల్. అండ్ ట్రూత్ ఈజ్ నాట్ హిడెన్. దాచిపెట్టబడలేదు. ఈ ట్రూత్ ఎప్పుడు కూడా పాత నిబంధనలో చూస్తే
ఆయన ఎవరెవరితో చేశాడు? ఆయన నిబంధనలు చేసింది ఎవరెవరితోనూ? నోవహుతో చేశాడు ఆయన నిబంధన, అబ్రహాంతో చేశాడు నిబంధన కదా, మోషేతో చేశాడు నిబంధన. కాబట్టి ఆయన ఎవరెవరితో నిబంధన చేశాడో ఏ నిబంధన కూడాను ఆయన మార్చలేదు. అదే నిబంధనను ఆయన తిరిగి పునరుద్ఘాటించడాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడ నేను చెప్పాలనుకున్నటువంటి మాట ఏంటంటే, ఈ దాచిపెట్టబడనేటువంటి ఈ సత్యం ఇది పెకల్చుకొని బయటికి రావడం. నా రెండవ ఆలోచన ఏంటంటే, ఆయన అద్వితీయ అవతరణ ద్వారా సత్యము ఆయన అవతరణ అంటే ట్రూత్ అండ్ ఇన్కార్నేషన్. ట్రూత్ ఈజ్ అల్టిమేట్ స్టాండర్డ్ ఆఫ్ అవర్ లైఫ్. ప్రామాణికత ఇదన్నీ గమనించాలి. ఇది మన యొక్క అంతిమ ప్రామాణికతలో చూస్తాం మనం. దీనికి ఉన్నటువంటి కొన్ని బిరుదులు లేక వాటి యొక్క గుణ విశేషణాలు చెప్తూ ఉన్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం 6వ అధ్యాయం 19వ వచనంలో ఈ ట్రూత్ అనే సత్యం అనేటటువంటిది శుద్ధీకరించేటటువంటి గుణం ఉన్నదని చెప్తా ఉన్నాడు యోహాను సువార్తలో. శుద్ధీకరణ హగ్గియాజో అనే పదం వాడాడు. అంటే ఏంటి? దాన్ని శాంక్టిఫై చేయటం అనేటువంటిది. దీన్ని శాంక్టిఫై చేస్తూ ఉన్నాం మనం. యోహాను సువార్త 17వ అధ్యాయము 18-19 వచనాల్లో చూస్తున్నాను. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారం నేనును వారిని లోకమును పంపిదని వారును సత్యమందు ప్రతిష్ట చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ట చేసుకొనుచున్నాను. అంటే ఇందులో ప్రతిష్ట చేయడం అనే దానికి రెండు అర్థాలు కనబడతాయి. ఒకటి అంటే ప్రక్షాళన చేయటం, రెండు నిన్ను అభిషేకించటం అని రెండు పదాలు ఉన్నాయి అక్కడ. హగ్గియాజో శుద్ధీకరించే శక్తిని సత్యానికి ఉన్నదని. సత్యం అంటే ఏంటి? మళ్ళీ వెనక్కి పోతున్నాం. ఆ వాక్యమే, నా వాక్యమే సత్యం అనే పదం కనబడుతుంది. ఎఫెసీ పత్రికలో కూడా పౌలు అంటాడు 3వ అధ్యాయం 20వ వచనంలో, అది కళంకమైనను ముడతైనను అటుది అది ఏదైనాను లేక పరిశుద్ధమైన దానిగా దానిని నేను ఎంచుచున్నాను అంటాడు. వాక్యం ఆయన సత్యం, దానికి కళంకం లేదు. ఇట్స్ ప్యూర్, ఫ్లాలెస్. అది నిష్కళంకమైనటువంటి నిర్మలమైనటువంటిది ఈ సత్యం అనేది. ఇందులో చేయబెట్టి ఇక్కడ మచ్చ ఉందని చెప్పడానికి వీలు లేనిది. కాబట్టే రియల్లీ రియల్, సత్యాతి సత్యం, దానికి కళంకం లేదని. అందుకే యెషయా 45వ అధ్యాయంలో 19వ వచనంలో అంటాడు, దేవుని యొక్క అంతిమ స్థితి ఈ సత్యంలో మనం చూస్తున్నాం. ట్రూత్ ఈజ్ బేసిక్ రియాలిటీ ఆఫ్ గాడ్. యోహాను సువార్త 8వ అధ్యాయం 32వ వచనంలో అంటాడు, ఆ సత్యమే మనలను పవిత్రులనుగా చేయను. సత్యమే మనల్ని పవిత్రులుగా చేయను. మన పూర్వకాలంలో మన టీచర్స్ కొంతమంది ఉండేవాళ్ళు గ్రామాల్లో. ఆ మనిషి తలంచుకొని తన పని దాన్ని చేసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే చుట్టూ ఉన్నవాళ్ళు, మహాత్ముడురా, ఆయన నిష్కళంకుడురా, నిరాడంబరుడురా. ఎందుకంటే ఆయనలో సత్యం ఉన్నది. అబద్ధం చెప్పడు ఎప్పుడు కూడాను. నిర్మలుడు ఆయన. ఆయన మాట్లాడాడంటే తక్కువ మాట్లాడతాడు. ఆ తక్కువ మాట్లాడింది కఠినంగా ఉండొచ్చు. ఎందుకంటే సత్యం ఎప్పుడు కూడాను అది చాలా కఠినంగా కనబడుతుంది, దూసుకొని వెళ్ళిపోయేటువంటిది. అది వంగేది ఇరిగేది కాదు. అది యూ కెనాట్ బెండ్ ఆర్ బ్రేక్ ద ట్రూత్. సత్యం. అందుకనే దేవుడు అన్నాడు 17వ అధ్యాయంలో యేసువారు అంటున్నాడు, సత్యములో ప్రతిష్ట, సత్య స్వరూపియగు ఆత్మ, నా ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును అనే మాట అంటున్నాడు. ఇక్కడ సత్యాన్వేషణ, నేనే మార్గమును అన్నప్పుడు ఈ సత్యాన్వేషణలోనే ఈ మార్గం మీద నడవమని ఆయన పిలుస్తూ ఉన్నాడు. 119వ దావీదు కీర్తన 30వ వచనం అంటాడు, సత్య మార్గమును నేను కోరుకొని ఉన్నాను, నీ న్యాయ విధులను నేను నా ఎదుట పెట్టుకొని ఉన్నాను. మార్గము సత్యము, యూ కెనాట్ సెపరేట్ దీస్ టూ. ఇవి అవినాభావ సంబంధం, అవిభాజ్యం, ఈ రెండు కూడాను. నేను సత్య మార్గాన్ని నేను కోరుకొని ఉన్నాను, అదే మార్గాన్ని నీ న్యాయ విధులు నేను నా ఎదుట పెట్టుకొని నడుస్తున్నానని చెప్తాడు దావీదు. ప్రియ స్నేహితులారా, సత్యం అనేది ఒక సమగ్రత, సత్యం అనేది ఒక ఐక్యత, సత్యం అనేది ఒక ఆత్మీయత. ఇవి కలగలిపి ఉన్నటువంటి ఒక మహా దివ్యమైనటువంటి పరాకాష్ఠ అనుభవం ఇది సత్యం. పిలాతు అడుగుతున్నాడు. అక్కడ ఉన్న సీన్ ఎట్లాంటిదంటే, ఆయనేమో నలగొట్టబడి ఉన్నాడు ప్రభువు. ఆ అనిశ్చితమైనటువంటి వాతావరణంలో నిలువబెట్టి
వీడేమో పిలాతేమో దొరలాగా వచ్చి సత్యం అనగా ఏమని అడుగుతున్నాడు. ఈజ్ దట్ ద ప్లేస్ వేర్ యూ వాంట్ టు హ్యావ్ ఎ సెమినార్ దేర్? అక్కడ ఒక డిస్కషను, అక్కడ ఒక సెమినారు, దాని ఫిలాసఫీ చెప్పాలా యేసువారు అతనికి? చెప్పేదాకా ఉన్నాడా? పోని వెంటనే పోతున్నాడు, వెళ్ళి చేయితే నీళ్లు కడుక్కుంటున్నాడు. ఈయన రక్తం మీద నాకేం సంబంధం లేదంటున్నాడు. ఈయన నేను మీకు అప్పచెప్పేస్తున్నాను అంటున్నాడు. సరే, మెచ్యూర్డ్ పాలిటిక్స్ అది. కానీ యేసువారు నిష్కళంకంగా నిలవబడి ఉన్నాడు అక్కడ. సత్యాతి సత్యం అది. నా మూడవ అబ్జర్వేషన్ అంటే యేసే సత్యం. ఆయన వాక్యమే సత్యం, నిబంధన సత్యం, ఇక్కడ యేసే సత్యం. ద పిల్లర్స్ ఆఫ్ ట్రూత్ ఆయన చెప్తున్నాడు ఎఫెసీ పత్రికలో. ఒకటే శరీరం, ఒకటే ఆత్మ, ఒకటే బాప్తిజం, ఒకటే నిరీక్షణ, ఒకడే ప్రభువు, ఒకడే దేవుడు, ఒకే విశ్వాసం, అంత ఒకటే. సత్యాన్ని నువ్వు సెపరేట్ చేయలేవు. సత్యం అవిభాజ్యం. ఇవన్నీ కలబోస్తేనే సత్యం ఉన్నది అక్కడ. ఇందులో ఏది ఒక ముక్క బయటికి తీయడానికి వీలు లేదంటున్నాడు. అందుకే అంటున్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. అల్టిమేట్ రియాలిటీ. భారతీయ వేదాంతం కానివ్వండి, ప్రభువారు ఆయన చెప్పినటువంటి ఆత్మీయ సంభాషణలో కానివ్వండి, ఈ యొక్క సత్యం అంటే ఏంటంటే తన యొక్క నిర్దిష్టమైన ఉనికి సూచిస్తుంది. దేవుని ఉనికిని. బిషప్ యాన్సెల్మ్ అనే ఆయన ఆరిజిన్ ప్రారంభంలోనే ఆయన తన ఈ డాక్ట్రిన్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్ గురించి చెప్పేటప్పుడు దేవుని ఉనికి సిద్ధాంతంలో ఆయన చెప్తా ఉన్నాడు, దేవుడు ఉనికి కలిగిన వాడు ఒక్కడే అని చెప్తున్నాడు. ఇదే సత్యము. ఉనికి కలిగి ఉన్నది ఆరంభంలో సత్యం మాత్రమే. వాట్ ఈజ్ రియల్ ఈజ్ హ్యావింగ్ ది అల్టిమేట్ ఎగ్జిస్టెన్స్. దాన్ని మారుస్తానికి వీలు లేదు. లేకపోతే మన భారతీయ వేదాంత పరంగా ఉన్నట్టంటే ఫండమెంటల్ ఆస్పెక్ట్ ఆఫ్ ధర్మ, ఈ భూమి పైన దేవుడితో ఉండవలసినటువంటి ఒక నిష్ఠ ధర్మం ఏంటంటే సత్యంలో జీవించడం అనేటటువంటిది. దేర్ఫోర్ మనకు కావాల్సిన ఫుల్టన్ జే షీన్ అనే ఒక క్యాథలిక్ బిషప్ గారు ఏమన్నాడంటే, వితౌట్ ద వే దెర్ ఈజ్ నో గోయింగ్, వితౌట్ ద ట్రూత్ దెర్ ఈజ్ నో నోయింగ్, వితౌట్ ద లైఫ్ దెర్ ఈజ్ నో లివింగ్. చాలా బాగా చెప్పాడు ఈయన. అంటే మనం కదలాలంటే మార్గం ఉండాలి, అక్కడ మనం తెలుసుకోవాలంటే సత్యం ఉండాలి, మనం జీవించాలంటే దేవుడిచ్చినటువంటి జీవం ఉండాలని చెప్తా ఉన్నాడు. దీన్నే సత్యం అనంతం, జ్ఞానం అనంతమైనది. ఇది క్రైస్తవ విశ్వాసంలో కూడా 2000 సంవత్సరాలు కాదు, దానికి ముందు నుంచి దాని తర్వాత నుంచి నిబంధన కాలం నుంచి లెక్కేసుకుంటే మనం సత్యం అనేది అలాగే ఉన్నది. సత్యం ఏం మారలేదు. కానీ అజ్ఞానంలో ఉన్న మనకి సత్యాన్ని తెలియజెప్పడం కొరకు ఆయన అవతరణలో వచ్చి అదిగో వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను అని. పౌలు గారు కూడా ఆయన రోమాపత్రికలో 1వ అధ్యాయం 24 వచ్చిన సత్యమును అసత్యమును అది మార్చి సృష్టికర్తను విడిచి సృష్టమును విగ్రహాలుగా చేసుకొని మీరు పూజలు చేస్తుంటే, అంటే సత్యాన్ని మీరు అటు ఇటు కలబొల్లి వాటితో మార్చి రంగులేసి అది చేసి ఇది చేసి మీరు ఏదో పూజలు చేయాలని చూసి అట్లా కుదరదు. అది సత్యం అసత్యం కాదు. అది నువ్వెందుకు కలబొల్లి రంగులు పూయ అవసరం లేదు. సత్యం సత్యంగానే నిటారుగా నిలబడియాల. అందుకే ఆయన అంటాడు సత్యమను, ఈ బెల్ట్ ఆఫ్ ట్రూత్ అంటాడు. సత్యం అనే దట్టి అంటే నీ నడువును నిటారుగా బలంగా నిలవనిచ్చేటటువంటిది ఏదంటే, ఈ గడ్డీలు దేనికి కట్టుకున్నారు పూర్వకాలంలో? మనం వ్యవసాయం చేసేవాళ్ళు తలపగా తీసి నడుము కట్టుకొని వంగుతారు. ఎందుకంటే నడుము జారదు. సత్యం ఉంటే నీ జీవితం జారదు. అది నిలకడగా నిలవబడేటటువంటిదని. తిమోతి రాసిన 2వ పత్రికలో కూడా పౌలు ఏమంటాడు, 2వ అధ్యాయం 15వ వచనంలో, ఈ స్క్రిప్చర్ ఇట్ కాన్స్టిట్యూట్స్ ద ట్రూత్. వాక్యమే నీ యొక్క ఈ సత్యాన్ని నీకు తెలియజెప్తుంది. ఈ వాక్యం లేకుండా సత్యం లేదు, సత్యం లేకుండా వాక్యం లేదు. అది మనం ఇందాక మాట్లాడుకున్నది. అంటే వాక్యం సత్యంలో ఇమిడి ఉన్నది. సత్యమే మనకు బయటికి కనబడతా ఉంటుంది. ఇది బలమైనటువంటి సాధనగా. ఇది సత్యము నిన్ను ఈ లోకంలో నుంచి 8వ అధ్యాయం యోహాను 33వ వచనం చూడండి చక్కగా. ఈ సర్వసత్యంలోనికి నేను నడిపించడమే కాకుండా 33వ వచనంలో మిమ్మల్ని స్వతంత్రులనుగా చేయను అంటున్నాడు.
ఈ సత్యం మిమ్మల్ని స్వతంత్రులనుగా చేయండి, మిమ్మల్ని బానిసత్వంలో ఉంచదు. మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ అంటాడు, వన్ డే వీ విల్ ఓవర్కమ్. ఒకనాడు మేము జయిస్తామని ఆయన ఆ సివిల్ రైట్స్ ఉద్యమంలో ఆయన అన్న మాట అది. ఆయన చంపబడ్డాడు, కానీ సత్యం నిలబడింది. మనం ఏదో ఒక రోజు దాన్ని జయిస్తామనేటువంటి పదాన్ని, వాక్యం మిమ్మల్ని జయింపజేస్తుంది. ఆ వాక్యమే సత్యము. ఆ సత్యము యోహాను సువార్త 8:33 అన్నట్టు మిమ్మను స్వతంత్రులనుగా చేయను అన్నాడు. చిన్న మాట. మనకేంటంటే ఈ సత్యం అనేది లేక వాక్యం అనేది ఒక సర్జరీ ఆపరేషన్ లాంటిది అనమాట, శస్త్రచికిత్స లాంటిది. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదే, రెండంచులైనటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించినంత మటుకు దూరుతూ హృదయం యొక్క తలంపుల ఆలోచనలను శోధించుచున్నది. హృదయం తలంపులన్నీ శోధించుచున్నది కత్తి. ఈ వాక్యమే అది, ఈ సత్యమే అది నీలో ప్రవేశించి నిన్ను జీవితాన్ని నిన్ను జీవింపజేసే విధానంలో నీకు శస్త్రచికిత్స. ఒక అబద్ధం, కల్లబొల్లి కబుర్లు అప్పటికి పెయిన్ కిల్లర్ లాంటిది అనమాట. వెంటనే అది పర్వాలేదు, బాగా మంచి అబద్ధం ఆడి తప్పించుకున్నాను అనుకోవచ్చు. సత్యం ఈజ్ నాట్ ఎ పెయిన్ కిల్లర్, ఇట్ ఈస్ ట్రూత్. నువ్వు నమ్ము, నమ్మకపో. సే గుడ్ ఈజ్ గుడ్, బ్యాడ్ ఈజ్ బ్యాడ్, వైట్ ఈజ్ వైట్, బ్లాక్ ఈజ్ బ్లాక్. ఇది సత్యం అనేది. అదే మిమ్మల్ని సర్వసత్యములోనికి నా ఆదరణకర్తను పంపించినప్పుడు, నా ఆదరణకర్త మిమ్మల్ని ఎక్కడ తీసుకెళ్ళి సర్వసత్యములోనికి, దీని యొక్క పరిపూర్ణ అవగాహనలోనికి నడిపిస్తాడు అనేది. అందుకే 17వ అధ్యాయం 19వ సర్వసత్యము మనల్ని ప్రక్షాళన చేస్తుంది అనే మాట అందుకే వాడాడు. 18వ అధ్యాయం యోహాను సువార్త 37వ అంటాడు, నేను సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు వచ్చిందని. మనం ఏమంటాం, ఎందుకు వచ్చాడు యేసు అంటే, అయ్యా సర్వమానవాళి పాపాల నుంచి తప్పించి ఆయన శిలువ మరణం పొందడానికి అన్నీ మనం ఆ మిషనరీ దగ్గర ఈ మిషనరీ నేర్చుకొని చెప్పడానికి కాదు. ఆయనే ఏం చెప్తున్నాడంటే 17వ అధ్యాయము 37వ వచనంలో చూడండి, స్వయంగా ఆయన తాను ఎందుకు వచ్చాడో అనేది చెప్పడానికి మనం వినాలి. అది ఏమంటున్నాడంటే ఆయన మిమ్మల్ని 18:37లో సత్యమును గూర్చి పిలాతు ముందు చెప్తున్నాడు. ఆయన సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ద వెరీ పర్పస్ ఆఫ్ మై బర్త్ ఈజ్ ఓన్లీ టు గివ్ ద ట్రూత్. ఈ పారమార్థిక సత్యాన్ని ఎంతసేపు దాచుకొని ఉంటుంది, అది బయటికి రావాలి. ఇట్ షుడ్ బి రివీల్డ్. ఆ ప్రత్యక్షత, ఆ ప్రకటన బయటికి రావాల్సిందే. దేర్ ఫోర్ మనం వీ నీడ్ టు డిస్కవర్ ద ట్రూత్ ఇన్ ది వర్డ్ ఆఫ్ గాడ్. వీ నీడ్ టు డిస్కవర్ ద ట్రూత్ ఇన్ అవర్ డే టు డే లైఫ్ బిహేవియర్. మా మాటల్లోనూ, మన తలంపులో, మన ఆలోచనలోనూ ఈ సత్యం అనేటటువంటిది ఇది బయటికి రావాలి. అందుకే అంటాడు, ఆ వాక్యమే సత్యం. ఈ సత్యం చూపించడానికి నేను వచ్చా ఈ లోకానికి. ఈ సత్యాన్ని గురించి సాక్ష్యం చెప్పడానికి నేను వచ్చాను. ఆ వాక్కు నేనే అంటే నేనే సత్యమును, నేనే మార్గమును, నేనే సత్యమును అని చెప్పినటువంటి ఈ తుది మాటలను మీరు జ్ఞాపకం చేసుకుంటే జాగ్రత్తగా, ఆత్మ సర్వసత్యములోనికి నడిపించేటటువంటి ఈ మహత్తరమైనటువంటి ఈ విభాగం. ఒక మహాభక్తుడు ఆయన పాట పాడుతూ ఉన్నాడు, ఏంటంటే ఇదే ఆధారం చేసుకొని ఈ ఆత్మతో నన్ను నడిపించి సర్వసత్యంలోనికి నడిపించమని ప్రార్థన చేస్తున్నాడు. యేసే సత్యం. ఆత్మా నడుపు సత్యములోనికి పూడే, ఆత్మా నడుపు ఆత్మాని సాయంబు అధికంబుగా నిచ్చి, ఆత్మానందముతో దైవారాధనమునకు ఆత్మా నడుపు, ఆత్మా నడుపు సత్యములోనికి పూడే, ఆత్మా నడుపు. ఆ రోజుల్లోనే వీళ్ళు దీని గురించి ఇందాక చెప్పినటువంటి వేదాంతాన్ని ఆయన రాసినటువంటి తూలూరి కొర్నేలేస్ ఆయన ఘోర కలుషంబూల దూరంబుగా దోలి పారమార్థిక బుద్ధి కొరునట్టులను ఆత్మా నడుపు, ఆత్మా నడుపు సత్యములోనికి పూడే, ఆత్మా నడుపు. ఎమెత్ నిబంధనలో సత్యం. అలేథియా అంటే ఏది ఫాల్స్, ఏది అబద్ధం, ఏది మాయ, ఏది అదృశ్యం కాదో అది
నూతన నిబంధనలో ప్రభు వారు చెప్పినటువంటి నేనే సత్యమును, అలేతియా అనే పదం ఉంది, వాక్యంలో సత్యం అనేది. మూడవది మనం అనుకున్నది ఏంటంటే ఈ సత్యం అనేది యేసే సత్యములో ఉంది. నిగూఢమై లేదు, అది అన్ని బయలుపరచబడింది. ఆ సత్యాన్ని తెలుసుకోవాలని, డిస్కవర్ ద ట్రూత్. దినదినము మనము వాక్యంలో ఉన్న సత్యాన్ని మనం ప్రతిదినము మనం చదివే దైవ పఠనంలో ఆ సత్యాన్ని గమనించాలి, ఆ సత్యంలో జీవించాలి. ఎందుకంటే ఇది మంత్రం, ఇది నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. మనం ఆ మార్గంలో నడవాలి. ఎందుకంటే ఆ మార్గంలో నడిస్తే ఆయన వాక్కు మనల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తుంది. ఆ వాక్యంలో నడిస్తే నిత్య జీవపు వారసులుగా మనం ఉండటానికి మనకు ఒక యోగ్యతను దేవుడిస్తున్నాడు. దేర్ఫోర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ ద ట్రూత్ ఆర్ ఇన్సెపరబుల్. వాక్యము, పరిశుద్ధాత్మ, ఆయన సత్యము అంతా నిగూఢం కాదు, అంతా బయలుపరచబడింది యేసులో. యేసే సత్యము. ప్రార్థన చేస్తాం. ప్రియ ప్రభువా, సత్యాతి సత్యము, పారమార్థిక సత్యము, నీ జ్ఞానము, నిన్ను గురించినటువంటి జ్ఞానము అనంతం. అది కాబట్టి నిన్ను ఎరిగిన వారుగా ఈ లోకంలో మేము జీవించడానికి మాకు ఇంకా చాలా చాలా తెలియాలి ప్రభువా. నీ వాక్యం మాకు తెలియచెప్పండి, నీ వాక్యం మాకు విడమర్చి చెప్పండి, విశదపరచండి. నీ యొక్క ఆత్మతో మా గుండె లోతులలో ప్రభువా నీ సత్యం గురించినటువంటి భావన, అనుభవం మాకు అనుగ్రహించండి. సదా మీరే మహిమ, ఘనత, కీర్తి పొందుమని ఈ వాక్యము చుట్టూ మా కుటుంబాలు, మా సంఘాలు మా అల్లుకొన్నట్లుగా నీ వాక్యము చుట్టూ మా జీవితాలను నిలువరింప చేయమని యేసునామం పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసం మనకు సదా తోడైండును గాక. ఆమెన్.